బోగస్ ఓట్లు, ఓటర్ కార్డుల తయారీలో రాజకీయ పార్టీ నాయకులను, పెద్ద స్థాయి అధికారులను వదిలిపెట్టి చిరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడం దుర్మార్గమన్నారు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. తిరుపతిలో బోగస్ ఓట్లకు సహకరించిన అధికారులపై, అవుట్సోర్సింగ్ సిబ్బందిపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కొరడా జలిపించడంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో సస్పెన్షన్ల పరంపర ప్రారంభమై కొనసాగుతోందన్నారు నవీన్. తిరుపతి జిల్లాకు సంబంధించి తయారు చేసిన ఓటర్ల జాబితా ముసాయిదాను ముందుగా ప్రకటించిన విధంగా 22వ తేదీన కాకుండా మరో 15 రోజుల పాటు అధికారులకు గడువు ఇచ్చి అధికారిక లెక్కల ప్రకారం గతంలో తయారు చేసిన 34,000 బోగస్ ఓట్లను పూర్తిగా తొలగించిన తర్వాత జిల్లా కలెక్టర్ ముసాయిదా ఓటర్ లిస్టు విడుదల చేయాలని, లేని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తానని నవీన్ హెచ్చరించారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆదేశాల ప్రకారం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ CCLA మంగళగిరి కార్యాలయం నుంచి మరో 2 అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిందన్నారు. రాజకీయ పార్టీ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వోద్యోగులు బలిపశువులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థలో రెవెన్యూ శాఖలో చిన్న చేపలను పట్టడం మాని బోగస్ ఓటర్ కార్డు ఎక్కడ తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, బోగస్ ఓట్ల పథకం నడిపించిన తిమింగలాల భరతం పట్టాలని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ను నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ ఎపిక్స్ ఓటర్లని, దొంగ ఓట్లని తయారు చేశారు. వాళ్ళ మీద సస్పెన్షన్ ఆర్డర్స్ ఇస్తూ ఒకరు ఎం జయరాములు, AERO అండ్ తహసీల్దార్, ప్రజెంట్ నౌ వర్కింగ్ యాజ్ AO కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నారు వీరు. అదేవిధంగా ఎం విజయ్ కుమార్, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్, తిరుపతి అర్బన్ మండలం, నౌ వర్కింగ్ యాజ్ DT పుత్తూరు. వీళ్ళిద్దరినీ సస్పెండ్ చేయమని చెప్పి ఈరోజు ఎన్నికల కమిషన్ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను అడుగుతున్నా, చేసిన పాపం ఎవరు? ఇప్పుడు శిక్ష అనుభవించేది ఎవరండి? నేను ఉద్యోగస్తుల్ని ప్రాధేయపడుతున్నా, దయచేసి ఉద్యోగస్తులంటే సమాజంలో సముచితమైనటువంటి గౌరవం ఉంది. మీరు ఈరోజు ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు తీసుకుంటున్నారు తప్ప ఏ రాజకీయ నాయకుడో, ఏ మంత్రో, ఎమ్మెల్యేనో, ముఖ్యమంత్రో వాళ్ళ జోబీల నుంచి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడం లేదండి. దయచేసి ఏ ప్రభుత్వానికి కూడా మీరు కొమ్ము కాయొద్దండి. ప్రజల పక్షాన ప్రజాస్వామ్యవాదులుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.